విషయాన్ని ప్రతి లెక్కతో సహా ఈ ప్రపంచం ముందు పెట్టిన సోదరులారా, నాకు తెలుసు ఈ వర్గాలను అసెంబ్లీకి తీసుకుపోయి వాళ్ళ సీట్లలో కూర్చుండబెట్టడం కోసం నేను యుద్ధం చేయబోతున్నానని ప్రకటించి వచ్చిన. అసెంబ్లీకి తీసుకుపోయి వాళ్ళ సీట్లలో కూర్చుండబెట్టడం కోసం నేను యుద్ధం చేయబోతున్నానని ప్రకటించి వచ్చిన. ప్రజలారా, వీళ్లకు ఉన్నంత అవగాహన నేను మళ్ళీ చెప్పడం దుర్మార్గం అవుతుంది. వీళ్ళు చెప్పింది ప్రతిదీ నోటెడ్ సార్. మీ సలహాలు, మీ ప్రశ్నలు, మీ హెచ్చరికలన్నీ నోటెడ్. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సరే రాజకీయ ప్రసంగాలు తర్వాత చేసుకుందాం, కానీ ఇంత శుభ దినమైనటువంటి ఈ రోజున రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతా ఉంది. ఈ శుభ సందర్భాన ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రకటన ఏమనుకుంటారు మీరు? పార్టీ ఒకసారి చెప్పండి, ఏమనుకుంటున్నారు? బీసీ రైట్. ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవిస్తున్న పార్టీ నాతో పాటు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. నారగోని గారు ఇప్పుడు పార్టీ జెండాను తను ఆదేశించి ఆవిష్కరిస్తాడు. ఈరోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా బహుజన వర్గాలకే ఒక ఆశాకిరణంగా, ఆశా జ్యోతిగా ఎంతో కాలం నుంచి ఒక బలమైనటువంటి నాయకత్వం, ఒక బలమైనటువంటి మేధావి వర్గం, బీసీలలో ఉన్నటువంటి బలమైనటువంటి నాయకత్వం సర్వం ఒడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునే ఘట్టం ఈ రోజు నుంచే ప్రారంభమైంది. దానికి సంబంధించినటువంటి జెండాను ఆవిష్కరించడానికి మరి అందరూ సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ జెండాను ఆన్లైన్ లో అది అరే ఇప్పుడు ఏ యుగంలో కూడా జెండా రెగ్యులేస్తాం సార్. ఏమైంది? పార్టీ జెండా ఆవిష్కరణ సాంగ్ పెట్టాయా లేకపోతే